హలో ఎవ్రీవన్. మీరు నార్మల్‌గా ఎగ్‌తో ఆమ్లెట్‌లు వేసుకొని తినే ఉంటారు కదండీ! సో, ఒకసారి ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీని చేసుకొని చూడండి. రైస్‌లోకి చాలా బావుంటుంది. అలా రోటీలోకి కూడా బావుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో, వీడియోలోకైతే చూసేద్దామా ఈ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో. ఇక్కడ వచ్చేసి మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2, 3 గుడ్లు అంటే మీ ప్యాన్‌కి ఎన్ని గుడ్లయితే సరిపోతాయో డైరెక్ట్‌గా ఇలా కొట్టి అయితే వేసుకోండి. ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటారో అలా అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత యెల్లో ఉంది కదండీ! యెల్లో పార్ట్‌ని మాత్రం కొంచెం అటు ఇటు లూజ్ చేయండి. ఎందుకంటే అలా ఉంది అనుకోండి హాఫ్ బాయిల్ అయితే అయిపోతుంది. నీసు వాసన కూడా రావటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని దాన్ని కొంచెం స్ప్రెడ్ అయితే చేయండి. కొంచెం దీనిపైన 3 ఆమ్లెట్‌లు ఇలా వేసుకొని 3 ఆమ్లెట్‌లయితే వేసుకొని ఇలా కొంచెం లోపల యెల్లో కలర్ ఉంది కదండీ! ఆ యెల్లో కలర్‌ని ఇలా స్ప్రెడ్ చేయండి. మీకు ఆమ్లెట్ అనేది పూర్తిగా బాయిల్ అయిపోతుంది. ఇలా మనం స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం కొంచెం కారం, ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ కారం అయితే ఆహ్, కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనం ఆమ్లెట్ తినేటప్పుడు కర్రీలో తినేటప్పుడు కొంచెం టేస్ట్ అయితే మారకూడదు కదా! అందుకని మనం దీనిపైన ఒక టీ స్పూను చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నామండి. చిల్లీ పౌడర్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఇంకొక టీ స్పూన్ వచ్చేసి ఇంకొక 1 ½ టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ ఇలా చిల్లీ పౌడర్ వేయటం వల్ల మనకి ఆమ్లెట్ తిన్నప్పుడు టేస్ట్ అనేది బావుంటుందండి. ఇట్లా మనం ఆమ్లెట్ పైన సాల్ట్ అండ్ చిల్లీ వేసిన తర్వాత కొంచెం సేపయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని మీరు ఎడ్జెస్ అనేది సెపరేట్‌గా చేసుకోండి. ఎడ్జెస్ సెపరేట్ చేసుకున్న తర్వాత దీన్నొచ్చేసి మనం ఏంటంటే సెకండ్ సైడ్‌కి కూడా టర్న్ చేయాలనమాట. ఇలా టర్న్ చేసిన తర్వాత మనకేంటంటే ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆమ్లెట్ ఎప్పుడూ తినేవాళ్ళు కూడా టమాటా కర్రీలో ఇలా మనం ఆమ్లెట్ ఏసుకొని తినటం వల్ల టేస్ట్ అయితే సూపరుంటుంది. ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్నయితే ఒక ప్లేట్‌లోకైతే తీసుకోండండి. నేనైతే ఇలా అయితే చేశానండి. మనకేంటంటే ఆమ్లెట్స్ అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా! ఆ ఆమ్లెట్ అనే కాకుండా ఇలా మనం ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టాము అంటే చాలా పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా బాగా అయితే తింటారండి. ఇలా అయితే మనం ఆమ్లెట్ వేసిన తర్వాత ఇలా ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ అయితే తీసుకొని 5 ఆమ్లెట్‌లయితే వేశానండి. ఇక్కడ 3 వచ్చేసి ఒక ప్లేట్‌లో అయితే తీసుకున్నాను. మరో 2 వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ ఎలా అయితే ఆమ్లెట్ వేసి స్ప్రెడ్ చేసి మనం యెల్లో కలర్‌ని స్ప్రెడ్ చేసి ఆ ఆమ్లెట్ వేసామో అలానే వేసి సెకండ్ 2 కూడా దీని మీద కొంచెం సాల్ట్ అనేది చల్లానండి. సాల్ట్ చల్లిన తర్వాత కొంచెం కారం కూడా వేశాను. ఇలా కారం, సాల్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి ఆ రెండిటిని కూడా టోస్ట్ చేయాలండి. టోస్ట్ చేస్తే మనకేంటంటే ఎగ్ అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం యెల్లో కలర్‌ని స్ప్రెడ్ చేయటం వల్ల మనకేంటంటే ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్నొచ్చేసి మనం ప్లేట్‌లో అనేది తీసి పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు అదే ప్యాన్‌లో వచ్చేసి 2 టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వచ్చేసి 1 ½ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చెనగపప్పండి. చెనాదాలనమాట. వీటిని కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మనకేంటంటే మీ టేస్ట్‌కి సరిపడా 3, 4 ఎండుమిర్చి అయితే వేసుకోనండి. ఎండుమిర్చి ఒక 2, 3 ఏసుకోండి. కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాతొచ్చేసి 3 మీడియం సైజ్ వచ్చేసి ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకేంటంటే కరివేపాకు వేసుకోనండి. కరివేపాకు వేసినటప్పుడు మనకేంటంటే స్మెల్ అనేది బావుంటుందండి. కరివేపాకయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడొచ్చేసి 3 మీడియం సైజు ఆనియన్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వాటిని హ్మ్. వీటిలో యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత మనం దీంట్లో వచ్చేసి 3 రెడ్ చిల్లీ అండి. అదే గ్రీన్ చిల్లీ సారీ. గ్రీన్ చిల్లీ 3 వచ్చేసి బాగా సన్నగా తరిగినవి దీంట్లో యాడ్ చేయాలండి. ఈటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత
కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ రెండిటిని బాగా మగ్గనివ్వండి. ఇవి 2 మగ్గిన తర్వాత మనకేంటంటే గార్లిక్ పేస్ట్ ఉంటుంది గదండీ! జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయటం వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం సెంటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసాం కదండీ! వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పేస్ట్‌ని 30-40 మినిట్స్ వరకైతే సెకండ్స్ అయితే అంటే బాగా ఫ్రై చేసుకోండి. ఇది మనం ఫ్రై సరిగ్గా చేసుకోలేదనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. ఇలా మనం మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి 3 మీడియం సైజ్ వచ్చేసి 3 మీడియం సైజు టమాటాలనేది ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాననుకోండి 3 టమాటాలైతే తీసుకోవాలి ఈక్వల్‌గా. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవటం వల్ల టమాటాలనేది త్వరగా కుక్ అయిపోతాయి. అందుకే తగినంత కొంచెం పసుపు, తగినంత కారం, 1 టీ స్పూన్ అనేది పసుపు వేసుకున్నాం కదండీ! ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో కొంచెం మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. మీకు ఎంత సాల్ట్ అయితే మీరు తినగలుగుతారో అంత సాల్ట్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 3 చిన్న స్పూన్ కాబట్టి 3 అయితే వేసానండి. ఈ ఈ కొంచెం 2 టీ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోండి. 2 టీ స్పూన్ అంటే మీరు కారం ఎక్కువ తింటారనుకోండి కొంచెం కారం ఎక్స్‌ట్రా అనేది వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో వచ్చేసి కొరియాండర్ పౌడర్ అండి. అంటే మన ధనియాల పౌడర్ అన్నమాట. ధనియాల పౌడర్ అనేది 1 ½ టీ స్పూన్ వచ్చేసి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పౌడర్ ఉంటుంది కదండీ! జీలకర్ర పౌడర్‌ని కూడా ½ టీ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి మొత్తాన్ని మనం ఇలా మసాలాలు వేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఏంటంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని కొంచెం సేపు బాగా కలిపి మూత పెట్టుకొని 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఈ టమాటోస్ అన్నీ బాగా మెత్తగా అయిపోతాయండి. మెత్తగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం సేపయితే మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనకి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒక మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వండి. టమాటాలయితే చూడండి బాగా మగ్గాయి. మనకంతా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇలా మగ్గిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటారో మీ గ్రేవీకి సరిపడా నేనిక్కడ వచ్చేసి 1 ½ గ్లాస్ అయితే వాటర్ అనేది యాడ్ చేశానండి. మీకు గ్రేవీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లో. ఇప్పుడు మీకు సాల్ట్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఇక్కడ మీరు సాల్ట్ ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలైతే మెత్తపడాలండి. టమాటాలు అనేది బాగా మెత్తపడాలి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. 5-6 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను మూత అనేది. ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆల్రెడీ ఆమ్లెట్లు అయితే చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ ఆమ్లెట్లన్నీ ఇలా గ్రేవీ పైన పెట్టేసుకోండి. ఈ కర్రీ చాలా చాలా బావుంటుంది. రైస్‌లోకి ఎంతైతే బావుంటుందో రొట్టెలోకి కూడా అంతే బావుంటుంది. ఇది మధ్యాహ్నం మీరు చేసుకున్నారనుకోండి మీకు 2 పూటలకు అనేది వస్తుంది. మీకు టైం కూడా సేవ్ అవుతుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎలా వచ్చింది? మీ అందరికీ ఎలా అనిపించింది? ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మనం ఇలా ఆమ్లెట్‌లు పెట్టుకున్న తర్వాత వీటి మొత్తాన్ని వచ్చేసి బాగా అంటే మనకి లోపల గ్రేవీలోకి స్ప్రెడ్ అయ్యేలా మనం ఆమ్లెట్‌ని అయితే మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మీరు మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత చూడండి మూత ఓపెన్ చేసి చూస్తే మనకేంటంటే ఆమ్లెట్లు కూడా బాగా గ్రేవీకి అనేది పట్టేసాయన్నమాట. మనం ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్